మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మావోయిస్టు నరహరి లొంగుబాటుకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మావోయిస్టు పార్టీలో కీలక 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినటువంటి పసునూరి నరహరి అలియాస్ టెక్ విశ్వనాథం అలియాస్ సంతోష్ లొంగిపోయారు. ఆయన భార్యతో పాటు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా జార్ఖండ్ లో ఉన్నటువంటి పరండా ఫారెస్ట్ లో ఉన్నటువంటి కూమింగ్ నిర్వహిస్తున్నటువంటి భద్రతా బలగారు అక్కడ మిశ్రా బెస్రా అన్నటువంటి ఒక మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడి కోసం నిర్వహిస్తున్నటువంటి కూమింగ్ సమయంలో ఈయన కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల ఆ కూమింగ్ సమయంలో 10 మంది మావోయిస్టు నేతలు అక్కడ లొంగిపోవడం, ఆ తర్వాత కూమింగ్ తీవ్రతరం కావడంతో ఈయన భార్యతో పాటుగా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు ఈ ముగ్గురే అంటే ముప్పాల లక్ష్మణరావు, ఎస్ గణపతి, పసునూరి నరహరి, మిసిర్ బెస్రా వీళ్ళు ముగ్గురు కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. ఈయన ఒక్కరు మాత్రమే తెలంగాణకి చెందినటువంటి పసునూరి నరహరి కోసం గతంలో పోలీసులు ప్రయత్నాలు చేశారు. కానీ తాజాగా అక్కడ కూమింగ్ జార్ఖండ్ లో ఉన్నటువంటి అడవుల్లో కూమింగ్ ఎక్కువ తోటి ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అతని భార్య ఏపీకి చెందినటువంటి మహిళగా గుర్తించారు. సుమారు 45 ఏళ్ల పాటు అంటే 1996 నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా పలు కీలకమైనటువంటి ఆపరేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ గా, తర్వాత పలు విభాగాల్లో ఇతను పనిచేశారు. ఇతని స్వగ్రామం సోమిడి గ్రామం, కాజీపేట దగ్గర ఉన్నటువంటి సోమిడి గ్రామానికి చెందినటువంటి ఈయన 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా మావోయిస్టు అటు ఒడిశా, తెలంగాణ, తర్వాత జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ ఆపరేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. కొన్ని బెటాలియన్లు కూడా ఆయన నాయకత్వం వహించారు. సో వీటన్నిటి నుంచి అంటే రీసెంట్ గా మావోయిస్టు నేతలను కీలక నేతలను లొంగిపోతున్న వస్తున్నటువంటి సమయంలో మిగిలినటువంటి ముగ్గురు కోసం తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలకు సంబంధించిన వాళ్ళు మిగతా దేశాల్లో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందులో భాగంగా ఇతని కోసం ప్రయత్నించారు. కానీ రీసెంట్ గా అక్కడ జార్ఖండ్ లో ఉన్నటువంటి కూమింగ్ సమయంలో ఇతను లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో డీజీపీ టీవీ ఆనంద్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ లొంగుబాటు వీళ్ళందరూ కూడా ఎవరూ కూడా వెపన్ ని పోలీసులకు సరెండర్ చేయలేదనేది మనకి సమాచారం. వీళ్ళిద్దరితో పాటు మరో ఇద్దరు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనేది పూర్తి వివరాలు తెలియదు. ప్రస్తుతానికి అయితే భార్యతో పాటు పసునూరి నరహరి మాత్రమే పోలీసులు ఎదురు లొంగిపోయారు. కానీ ఎటువంటి వెపన్ కూడా పోలీసులకి సరెండర్ చేయలేదనే విషయాన్ని మనకి సమాచారం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం మీడియా ముందు వాళ్ళని ప్రవేశపెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రసన్న.